ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు న్యాయం చేసి మీరు తీసుకువెళ్ళండి. ఏమని నువ్వు న్యాయం అడుగుతావో నాకు బాగా తెలుసు. థ్యాంక్స్ అండి. నేను చెప్పకుండా మీకు అర్థమైంది. మీ అబ్బాయికి నాకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చి మీ అబ్బాయిని తీసుకువెళ్ళండి. మీరు మాట ఇస్తే ఇచ్చిన మాట తప్పరు అని నాకు బాగా తెలుసు. నీకు దర్శన్కి పెళ్ళా? ఆల్రెడీ దర్శన్కి శరణ్యతో పెళ్లి ఫిక్స్ అయింది. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అది నీకు తెలుసు కదా. అక్కడ మాటలు మాత్రమే జరిగాయి, కానీ ఇక్కడ ఎస్ఐ గారు, ఈ అమ్మాయి కావాలనే దర్శన్ని ఇరికించాలని చూస్తోంది. తన మాటలు మీరు నమ్మకండి. తన వల్లే నీ జీవితం నాశనం అయిపోయింది అంటున్నావు. అసలు తనతో ఇక్కడి వరకు ఎందుకు వచ్చావమ్మా? ఎందుకు వచ్చావు అంటే పరిచయం ఉంది కాబట్టి వచ్చాను. తను ఇలా చేస్తాడని ఊహించలేక నమ్మి వచ్చాను సార్. నమ్మి రావడం నా తప్పే, ఒప్పుకుంటాను. కానీ నమ్మి వచ్చిన నన్ను ఇలా చేయడం తప్పు కాదా? నా జీవితం నాశనం చేసిన వాళ్ళ అబ్బాయితో నాకు పెళ్లి చేయమని మాట ఇవ్వమంటుంటే ఇవ్వను అంటుంది. ఈవిడిది తప్పు కదా? వేరే ఎవరైనా నా ప్లేస్ లో ఉంటే కంప్లైంట్ ఇస్తే మీరు యాక్షన్ తీసుకోరా? బయట వాళ్ళకైతే ఓ చట్టం, ఆనంద భైరవి గారి అబ్బాయి అయితే ఒక చట్టమా? చట్టాన్ని కాపాడే బాధ్యత గల వ్యక్తులుగా మీరు నాకు న్యాయం చేయాలి. దర్శన్తో నాకు పెళ్లి చేస్తానని ఈవిడతో మాట ఇప్పించండి. లేదంటే ఏం చేస్తావు? ప్రెస్ ని పిలుస్తాను. మీ అబ్బాయి చేసిన దారుణాన్ని, మీరు చేస్తున్న అన్యాయాన్ని సొసైటీ మొత్తం తెలిసేలా చేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, చేసి చూపిస్తాను. వద్దు మేడం. ప్రెస్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడతాను. మేడం, మీతో ఒకసారి మాట్లాడాలి. అది కాదు సార్. ఒకసారి రండి మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.